తులసి చందు గారు. ఈ మధ్యనే నేను 'శ్రీకాళహస్తి ఫైల్' అనే వీడియోని చూశాను. దీనికి ముందు 'తెనాలి పోలీసింగ్' అని కూడా ఒక వీడియో చేశారు. అంటే ఈ మధ్యలో చాలా వీడియోలు చేశారులెండి. అయితే ఈవిడ ఫేమస్ జర్నలిస్టు. అంతేకాదు ప్రముఖమైన దినపత్రికల్లో పనిచేసిన అనుభవం ఈవిడ సొంతం అనమాట. ఈనాడు, సాక్షి ఇలా చాలా ఛానెల్‌లో చేశారు. అయితే ఈ ఈ మధ్యన నేను ఎక్కువగా ఈవిడ వీడియోలు చూసిన తర్వాత గమనించిందేంటంటే, ఈవిడ జర్నలిజం ఏదో ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాసిందా అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే, తెనాలిలో డ్రగ్స్ అమ్మే వ్యక్తులను పట్టుకొని రోడ్డు మీద శిక్షించినప్పుడు దాని గురించి వీడియో చేశారు. ఓకే. దాని పూర్వపరాల్లోకి నేను వెళ్ళట్లేదు. దాని గురించి సెపరేట్‌గా వీడియో చేశాను. అది నా ఛానెల్‌లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అయితే తర్వాత ఇప్పుడు 'శ్రీకాళహస్తి ఫైల్స్' ఈ రెండు దుర్ఘటనలు జరిగిన మధ్యలో అంటే ఈవిడ చాలా విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఆమెని చాలా ప్రోత్సహించారు. మరి ఒక సామాన్యుడు తన అభిమాని ఇలా చనిపోతే కనీసం పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదేంటి? స్పందించి ఉంటే చాలా బాగుండేది. మరి సామాన్య కార్యకర్తలు, ఆయన అభిమానులు చాలా ఆవేదనకు గురవుతున్నారు అని చెప్పి ఇలా చాలా వివరంగా వీడియో చేశారు. నిజాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది. ప్రశ్నించాలి కూడా. నేను ఈవిడ చేసిన వీడియోల గురించి నేను ఏం విమర్శించట్లేదండి. అయితే ఈ 2 దుర్ఘటనల మధ్యలో మరి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం రీసెంట్‌గానే జరిగింది కదా! ఆహ్, ఓదార్పు యాత్రకు వెళ్ళిన జగన్ గారి కారు కింద సిద్ధయ్య అనే వ్యక్తి పడి చనిపోవటం. ఆ దుర్ఘటనలో అతను పడి చనిపోతే వెంటనే అతన్ని తీసి పక్కన పడేశారే గానీ, అతనికి ఎటువంటి సహాయం గానీ చేయలేదు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఆ పక్కనే ఉన్న కా ఆహ్, ఒక కానిస్టేబులు ఆయన్ని చూసి అంబులెన్స్‌కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సరైన సమయంలో తీసుకెళ్ళుంటే ఆయన బతికేవారేమో గానీ కానీ అది చేయలా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ దుర్ఘటనని ఈవిడ ఎందుకు వీడియో చేయలేకపోయింది? ఒక మాజీ ముఖ్యమంత్రి కారు కింద ఒక అభిమాని చనిపోయినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఇప్పుడు ఈ ఈ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. ప్రశ్నించాలి. ప్రశ్నించడంలో తప్పులేదు. అలాగే మరి వైసీపీ జగన్ వైసీపీ అధినేత జగన్ గారి కారు కింద ఒక అభిమాని, ఆయన అభిమాని గత మధ్య వయస్కుడు పడి చనిపోయినప్పుడు మరి దాని గురించి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? దాని గురించి మీరు ఎందుకు వీడియో చేయలేదు? ఎందుకని మీరు ఒక వర్గానికే కొమ్ము కాశారు అని నాకు అనిపిస్తుంది అంటే, తెనాలి పోలీసింగ్‌లో గానీ, ఇక్కడ ఈ శ్రీకాళహస్తి ఫైల్స్‌లో గానీ, మీరు ఎంత ఇదిగా రియాక్ట్ అయ్యారో, అదే రియాక్షను ప్రతిపక్షాలు చేసినప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలి కదా! మరి అప్పుడు మీ నోరెందుకు మూగబడిపోతుంది? మీ జర్నలిజం ఎక్కడికి పోతుంది? ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ఎవరినైనా ప్రశ్నించాలి కదా! మరి ఒక వర్గానికే మీరు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? కారు కింద పడి చనిపోయిన వ్యక్తి పేరు సింగయ్య అండి. సారీ సిద్ధయ్య అని వచ్చింది. సబ్జెక్ట్ టు కరెక్షన్ సింగయ్య. నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే, మీరు నాతో ఏకీభవించినట్లయితే దయచేసి కింద కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.